పోలీస్ పోలీస్ చూడాలి నశించాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ హైదరాబాద్లో ఒక సీరియస్ ఇష్యూ జరుగుతుంది. అదేంటంటే హెచ్సియు యూనివర్సిటీలో స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నారు. వై ద యూనివర్సిటీ సెల్లింగ్ ఇట్స్ ల్యాండ్? అసలు స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అక్కడ ఏం జరుగుతుంది? కంప్లీట్ ఇష్యూని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్ట్రైట్ టిల్ ద ఎండ్ అండ్ లెట్స్ బిగిన్ గైస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఈ యూనివర్సిటీకి అరౌండ్ 2300+ ఎకర్స్ ల్యాండ్ ఉంది. బట్ రీసెంట్గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే సమ్ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ని యాక్షన్ ప్లాన్ చేయాలని. స్టూడెంట్స్ ఈ డెసిషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో #SaveHCU, #Stop Land Action అనే హ్యాష్ట్యాగ్స్ చాలా వైరల్ అవుతున్నాయి. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ గైస్. యూనివర్సిటీ ల్యాండ్ని కమర్షియల్ పర్పస్కి యాక్షన్ చేయడం స్టూడెంట్స్ అపోజ్ చేస్తున్నారు. బికాస్ పబ్లిక్ యూనివర్సిటీ ఈజ్ కాల్డ్ టు పబ్లిక్ ప్రాపర్టీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ ఫండ్స్తో రన్ అవుతుంది. ట్యాక్స్ పేయర్స్ అండ్ స్టూడెంట్స్కి సంబంధం ఉన్న ల్యాండ్ని సేల్ చేయడం కరెక్టా? రీసెర్చ్ సెంటర్స్, అకాడమిక్ బ్లాక్స్ అండ్ హాస్టల్స్ని డెవలప్ చేయాలి అంటే ఫ్యూచర్లో మనకి ల్యాండ్ చాలా అవసరం. ఇన్ కేస్ పబ్లిక్ కంపెనీస్కి సేల్ చేసినట్టయితే ఫ్యూచర్లో స్టూడెంట్స్కి రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ అవుతాయి. హెచ్సి క్యాంపస్ యూనివర్సిటీ అండ్ బయోడైవర్సిటీతో ఫేమస్. ఇన్ కేస్ ల్యాండ్ని కనుక యాక్షన్ చేస్తే అక్కడ ఉన్న ట్రీస్ అన్నిటిని కట్ చేసి కాంక్రీట్ అయిపోతుందని స్టూడెంట్స్ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అసలు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది ఏంటంటే వాళ్ళకి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంది. ఎలా అంటే యూనివర్సిటీని డెవలప్ చేయాలంటే ఫండ్స్ అనేవి వాళ్ళకి చాలా అవసరం. ల్యాండ్ని కనుక సేల్ చేసినట్టయితే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్తో వీళ్ళు క్యాంపస్ని డెవలప్ చేస్తామని చెప్పి అంటున్నారు. ప్రజెంట్ అయితే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఇంటెన్సిటీ పెరిగింది. కొద్ది రోజుల నుంచి ర్యాలీస్ చేస్తున్నారు, కొద్ది రోజులు ఆర్గనైజ్ చేస్తున్నారు అండ్ అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్తో ఫైట్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల హైకోర్టు కూడా వాళ్ళకి ఒక సపోర్ట్ లాగా నిలిచింది. అంటే ఎలా అంటే ఇప్పటికిప్పుడు వర్క్ని ఆపేయాలి, మేము నెక్స్ట్ ఒక డెసిషన్ మీకు చెప్పేంతవరకు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి డెసిషన్ పాస్ చేసింది. అయితే దాని కారణంగా ఇప్పుడు అక్కడ వర్క్స్ కూడా ఆపేశారు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గైస్. ఇన్ కేస్ ఫ్యూచర్లో పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నీ ల్యాండ్ని కనుక సేల్ చేసినట్టయితే ఫ్యూచర్లో అన్ని యూనివర్సిటీస్ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తాయి. మీరేమనుకుంటున్నారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ యాక్షన్ చేయడం రైట్ డెసిషనా? మీ ఒపీనియన్స్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ గైస్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.